అమ్మా ఏం నువ్వు వడ్డిస్తున్నావు? వంటగది హక్కులు అమ్మగారే తీసుకున్నట్టున్నారు. తర్వాతైనా తీసుకోవాల్సిందేగా, కాస్త ముందు తీసుకున్నానంతే. తప్పేంటి? తర్వాత అంటే మా ఇంట్లో వంట పనికి చేరావా? ఒట్టి వంట పని మాత్రమే కాదు, ఇల్లు ఊడ్చటం, అంట్లు తోవటం, బట్టలు ఉతకటం, రాత్రిపూట నేను నిద్రపుచ్చటం. నీ ఒక్కదాని చేత ఇన్ని పనులు చేయిస్తున్నారు కదా, జీతం ఏమైనా మాట్లాడుకున్నావా? జీతం అది ఏం వద్దు, అడిగిన వస్తువు నాకిస్తే చాలు. జీతం వద్దు, అడిగిన వస్తువు ఇస్తే చాలా? ఆ వస్తువులు అంత మహత్యం ఏంటబ్బా? ఏంటది? అది సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను. సరే సరే, ఇలా మాట్లాడుతూ కూర్చుంటే కడుపు నిండదు. ముందు అన్నం తిను. ఉత్తన్నం ఎలా తిన్నా? అయ్యో చాలు చాలు. శివ, ఇదేంటమ్మా, ముందు నువ్వు తిని ఆ తర్వాత నాకు పెడుతున్నావు? శివ, మాకున్నది నువ్వు ఒక్కడివే మగబిడ్డవి, మా వంశాంకురానివి. సముద్రంలో వెళ్లే పడవకి దిక్సూచి ఉంటేనే ఆ పడవ సురక్షితంగా చేరుతుంది. అలాగే నువ్వు క్షేమంగా ఉంటేనే ఈ ఇంటికి క్షేమం, నువ్వు క్షేమంగా ఉంటేనే ఈ ఊరికి క్షేమం. అందుకే నా బిడ్డ క్షేమం కోసమే నాయనా. అమ్మా, నువ్వనుకున్నట్టే నాకెవరైనా ఏవైనా చేశారనుకో, ఆ తర్వాత నువ్వు? నాకేమైనా పర్వాలేదు బాబు, కానీ నీకేమైనా అయితే అది చూసి తట్టుకునే శక్తి నాకు లేదు నాయనా. అమ్మా, నువ్వున్నంత వరకు ఇంకేం కాదమ్మా. శివ, నేను వైజాగ్ KGH కెళ్ళి స్కానింగ్ చేయించుకున్నాను. నాకు ముత్యాలాంటి ఇద్దరు కవలలు పుడతారని చెప్పారు. అవునా? నాకెప్పుడు సంతోషంగా ఉంది. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నిన్ను చల్లగా చూస్తాడు. ఇదేమిటి? నేను వదిన్ని, నీ పిల్ల అక్కడుంది. ఓసారి రండి చూడండి, మాట్లాడడానికి ఏమాయరావు. లక్ష్మి, మహాభారతంలో ధృతరాష్ట్రుడు గుడ్డివాడని ఆయన భార్య గాంధారి కళ్ళకు గంతలు కట్టుకుని మహాపతివ్రత అయింది. పెళ్ళాం మోగదని వీడు మాట్లాడడం మానేసి సతివ్రతుడయ్యాడు. వేళ పనా? రండి. ఏమిటి నువ్వు నీ పూజలను? నీవంతా కొంపకెక్కడ నిప్పంటుకుందో అని కంగారు పడి చస్తున్నావు. చూడక నేనే పని చేసినా శ్రద్ధతో భక్తితో శాస్త్రోక్తంగా చేస్తాను. ఈవేళ శ్రీరామనవమి కదా, అందుకే మా వారికి శ్రీరాముడు వేషం వేసి పూజ చేస్తున్నాను. నేను ఏ దేవుణ్ణి చూడలేదు కదా, అందుకని అందరి దేవుణ్ణి వీరిలోనే చూసుకోవాలని ఆశ. వచ్చే శుక్రవారమే లగ్నం బహుదివ్యంగా ఉందండి. చాలా సంతోషం. అన్నపూర్ణ, దీర్ఘ సుమంగళీ భవ. నమస్కారం అండి. దీర్ఘాయుష్మాన్ భవ. నాన్నగారు, అన్నయ్యకి 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 ధర్మాధికారి వద్దిల్లాలి అనండయ్యా. ధర్మాధికారి ధర్మాధికారి. నాన్నగారు. అవునయ్యా. చూడు నాయనా, ఇంతవరకు మన గ్రామానికి పోలీసు వాళ్ళు రాలేదు, మన వాళ్ళు ఎవరు కోర్టుకు వెళ్లలేదు. శివశంకరం తాతగారి నుంచి మన కుటుంబంలోని వాళ్లే ధర్మాధికారి స్థానంలో కూర్చొని అందరికీ న్యాయం చేస్తూ వచ్చారు. ధర్మాధికారి పదవనేది కత్తి మీద సాము లాంటిది. తెలిసో తెలియకో ఒక అపరాధి శిక్ష నుంచి తప్పించుకున్న ఒక నిరపరాధి మాత్రం శిక్షని అనుభవించకూడదు.
ఈ ధర్మాధికారి స్థానంలో కూర్చోవాలంటే మనస వాచ కర్మణ నిస్వార్థుడవై ఉండాలి. నాన్నగారు, నా ఊపిరినంత వరకు న్యాయాన్ని ధర్మాన్ని కాపాడతాను. బాబు గారు, నాకు తాళి కట్టి నన్ను పెళ్లి చేసుకుని ఇంకో దానితో ఇప్పుడు సంసారం వెలగబెడుతున్నాడు. నేను ఆడదాని కాదా? అయినా నాకేం తక్కువని? నా దగ్గర లేంది దాని దగ్గర ఏముందని? అంటే నీకు తాళి కట్టి నిన్నొదిలిపెట్టి ఇంకో ఆవిడతో సంసారం చేస్తున్నాడంటున్నావా? అవును బాబు గారు, నన్ను మోసం చేశాడు, నాకు అన్యాయం చేశాడు. నాకు తాళి కట్టి ఎవరితో బజార్న బతికి ఆడదాన్ని తెచ్చుకుని సంసారం చేస్తున్నాడు. మల్లన్న, వీరమ్మకు తాళి కట్టి పెళ్లి చేసుకుంది నిజమేనా? నిజం బాబు గారు. వీరమ్మను వదిలి గంగమ్మతో సంసారం చేస్తున్నావా? బాబు గారు, ఏ రామకి నేనేం అన్యాయం చేయలేదండి. దేవుడి గుళ్ళో తాళి కట్టి గంగమ్మని పెళ్లి చేసుకున్నానండి. దేవుడి సాక్షిగా ఏలుకుంటున్నానండి. అంటే నువ్వు వీరమ్మకి తాళి కట్టానంటావు, గంగమ్మకి తాళి కట్టానంటావు. అవును బాబు గారు. అది తప్పు కాదా? నాకు తెలియదు బాబు గారు. ఆహా. ఒకరికి తాళి కట్టి ఆమెను వదిలిపెట్టి ఇంకొకరికి తాళి కట్టి ఇప్పుడు ఏమీ తెలియదని మాట్లాడుతున్నావా? భార్య బతికుండగా ఇంకొకరికి తాళి కట్టి పెళ్లి చేసుకోవడం హిందూ శాస్త్ర ప్రకారం తప్పు. నువ్వు తప్పు చేశావు కనుక ఏ చేతులతో గంగమ్మ మెళ్ళో తాళి కట్టావు ఆ రెండు చేతులను నరికి పారేయమని నేను ఈ ధర్మపీఠం మీద కూర్చుని తీర్పిస్తున్నా. బాబు గారు, ఆయన తప్పు చేశాడని తమని అంటున్నారు, కానీ ఆయన కోసం తప్పు చేయలేదు, నా కోసం తప్పు చేశారు. ఎవడన్నా రాయి ఇసిరితే రాయికి శిచ్చేస్తారో ఇసిరినోడికి శిచ్చేస్తారో తమరే ఆలోచించండి బాబు. తమరికి దండం పెట్టుకుంటాను. ఆయన తప్పు చేసింది నా కోసం, అందుకని ఆయన చేతులు నరికే బదులు నా తల నరికేయండి బాబు, నా తల నరికేయండి. వాళ్ళను సుఖంగా ఉండనేయండి, ఆస్తి అంతా తన్నే తీసుకోమనండి. నాకొద్దు బాబు గారు, నన్ను చంపేయండి. ఏమమ్మా, నువ్వేమంటావు? అదేమైతే నాకేంటి? ఆయన చేతులు నరికితే నాకేంటి? నాకు కావాల్సింది ఆయనకున్న ఆస్తి. చూడమ్మా, నువ్వు మల్లన్నతో తాళి కట్టించుకున్నావు. నిన్ను పెళ్లి చేసుకునేటప్పుడు అతనికి ఆస్తుంది, అంతస్తు ఉంది. దురదృష్టవశాత్తు అంతా పోయింది. ఎప్పుడైతే అతను పేదవాడయ్యాడో అతనికి సహకరించాల్సింది పోయి అతని భార్యవని మరచి నీతో పాటు నీ ఇంట్లో వాళ్లు కూడా కలిసి అతన్ని కొట్టి తిట్టి ఇంట్లోంచి తరిమేశారు. అప్పుడు ఇతను గత్యంతరం లేక చావుకు సిద్ధపడ్డ సమయంలో గంగమ్మ కాపాడి చేదోడుగా ఉంది. బతుకు మీదో కొత్త ఆశ కలిగించింది. ఆ విశ్వాసంతో ఆవిడ రుణం తీర్చుకోవడానికి మల్లన్న గంగమ్మ దగ్గరే ఉండిపోయాడు. అయితే ఈ సమాజం ఆ బంధాన్ని ఒప్పుకోదు. ఈ ఊళ్ళో అందరి ముందు తలెత్తుకుని బతకాలన్న ఉద్దేశంతో మల్లన్న గంగమ్మ మెళ్ళో తాళి కట్టాడే తప్ప మరి ఏ స్వార్థంతోనూ కాదు. చేతులు నరకాలని నేను తీర్పిచ్చాక ఆవిడెంతో విలవిల్లాడి, ఈ తప్పు నాది, నా తల నరకండి, ఆయన్ని బతికించండి అని వేడుకుంటే, నువ్వు ఆయన తల నరికితే నాకే, ఆవిడ చేతులు నరికితే నాకే, నాకు కావలసిందల్లా ఆస్తి ఒక్కటేనంటున్నా. ఈ హైందవ దేశంలో ఆడదానికో పవిత్రమైన స్థానం ఉంది. మన తల్లి ఆడది, చెల్లి ఆడది, అక్క ఆడది, మనం పూజించే ఆ నాగదేవత ఆడది. అంత పవిత్రమైన ఆడజాతిలో పుట్టి ఆ ఆడజాతికి తలవంపులు తెచ్చాం. ఈ సమస్యకి చట్ట ప్రకారం తీర్పివ్వకూడదు. ఆలుమగల సమస్య మనస్సుకి సంబంధించింది. మానవతా దృష్టితోనే తీర్పివ్వాలి. అందువల్ల గంగమ్మే మల్లన్నకు నిజమైన భార్యని
తీర్పిస్తున్నాను.